ఐదవది వామన అవతారం. ఈ అవతారంలో విష్ణువు మరుగుజ్జుగా దర్శనమిస్తారు. ప్రహ్లాదుడి మనవడు అయిన బలిచక్రవర్తి భక్తి మరియు తపస్సుతో స్వర్గపు రాజు అయిన ఇంద్రుణ్ణి ఓడించగలిగాడు. ఇది ఇతర దేవతలను అనగదొక్కింది మరియు 3 లోకాలపై అధికారాన్ని విస్తరించింది. దేవతలు రక్షణ కోసం విష్ణువుని వేడుకున్నారు. అప్పుడు విష్ణువు ఒక బాలుడి రూపంలో వామనుడిగా భూమిపైకి దిగి వచ్చారు. బలిచక్రవర్తిని తనకు 3 అడుగుల భూమి కావాలని కోరుకున్నాడు. అప్పుడు బలిచక్రవర్తి బాలుడు ఎంత భూమి తీసుకోగలడులే అని ఆ కోరికను అంగీకరించాడు. తరువాత మరుగుజ్జు తన పరిమాణాన్ని దిగ్గజం త్రివిక్రమ రూపానికి మార్చుకున్నాడు. తమ మొదటి అడుగుతో భూమిపై మొత్తాన్ని కప్పివేశాడు. 2వ అడుగుతో స్వర్గం లోకాన్ని మొత్తం కప్పివేశాడు. ఇప్పుడు అన్ని జీవులు రాజ్యాలు అన్నీ అతని అడుగు కిందనే ఉన్నాయి. అప్పుడు బలిచక్రవర్తి ఆ వామనుడు విష్ణువు అవతారమని గ్రహించాడు. తరువాత గౌరవంతో బలిచక్రవర్తి తమ పాదంతో 3వ అడుగును తమ తలపై ఉంచమని వామనుణ్ణి కోరాడు. ఆ అవతారం అలా చేసి బలికి అమరత్వాన్ని కూడా ప్రసాదించాడు. పాతాళ లోకానికి పాలకుణ్ణి చేశాడు. విష్ణువు బలికి ప్రతి సంవత్సరం భూమికి తిరిగి వచ్చేలా ఒక వరం కూడా ప్రసాదించారు. బలి ప్రతిపాద మరియు ఓనం పండుగలను అతని వార్షిక స్వదేశానికి తిరిగి రావడాన్ని గుర్తు చేసేందుకు జరుపుకుంటారు.